హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రతి స్టెప్ తో ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్న నేచురల్ స్టార్ గ్లిమ్స్ తోనే టీజర్ రికార్డ్ అవుట్. ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతున్న ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. చావా తెలుగులో ఈ మార్చ్ 7న రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ విజువల్ గా కూడా ఎక్సలెంట్ గా ఉంది. బట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది సీన్స్ ని హైలైట్ చేయాల్సిన టైంలో ఏఆర్ఎహమాన్ హ్యాండ్ ఇవ్వడం. విన్న తర్వాత అసలు ఆస్కర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా మ్యూజిక్ ఇచ్చింది అని ఆశ్చర్యపోతారు. ట్రైలర్లో ఎన్టీఆర్ వాయిస్ కూడా ఉంటుందన్న మాటలైతే వినిపించాయి. బట్ అదైతే సినిమాలో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడా ఉండవు. సినిమాపై ఎలానో మన హిస్టరీ అనే సింపతి ఉండడంతో చిన్న టాక్ వచ్చినా కూడా పెద్ద హిట్ అవడం పక్క. చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. తెలుగు ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫ్యాన్స్ అంతా ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంటే ప్రభాస్ మాత్రం పెళ్లికని ప్రసాద్ అనే టీజర్ ని రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. మరి టీజర్ ఎలా ఉంది అంటే రొటీన్ కాన్సెప్ట్, రొటీన్ టేకింగ్ అండ్ రొటీన్ క్యాస్ట్. ఇలాంటి కాన్సెప్ట్ తో 10-15 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలే ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లినా కూడా సప్తగిరి కావడంతో ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది బిగ్ క్వశ్చన్. మనమే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే మార్చి 9న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్రైడే రిలీజ్ చేయడానికి కంటెంట్ ఏం దొరకపోతే ఈలోపే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న రీసెంట్ గా జీ తెలుగులో టెలికాస్ట్ అవగా టీఆర్పీ ఎంత వచ్చిందని చాలా మంది కమెంట్ చేస్తున్నారు. ఈ మూవీ రేటింగ్ తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. డేటా రాగానే అప్డేట్ చేస్తా. ఇక జీ తెలుగులోనే టెలికాస్ట్ కాబోతున్న మరో ఫిల్మ్ గేమ్ చేంజర్ త్వరలోనే టెలికాస్ట్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది జీ తెలుగు. మరి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన గేమ్ చేంజర్ ఫిల్మ్ స్మాల్ స్క్రీన్ పై ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. రీసెంట్ గా కూలీ మూవీలో పూజా హెగ్డే జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే మూవీలో క్యారెక్టర్ కాకుండా స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నట్టు టాక్. అది కూడా కింగ్ నాగార్జున గారి పక్కన. ఇప్పటికే నాగచైతన్య అండ్ అఖిల్ తో యాక్ట్ చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు నాగార్జున పక్కన కూడా కనిపించబోతుంది. నాగార్జున పూజపై సాంగ్ ఉండబోతున్నట్టు టాక్. సో సినిమాలో నాగార్జున గారికి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు. తమిళ సినిమా నార్త్ అమెరికాలో అండ్ యూఎస్ఏలో 1 మిలియన్ అందుకోవడం పెద్ద ఫీట్. ఈవెన్ స్టార్ హీరోస్ లైక్ అజిత్, విజయ్, సూర్య వంటి సినిమాలకు కూడా టాక్ రాకపోతే 1 మిలియన్ అందుకోవడం చాలా కష్టం. బట్ ఇలాంటి టైంలో డ్రాగన్ మూవీతో నార్త్ అమెరికాలో 1 మిలియన్ మార్క్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఇక మలేషియా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో 1 మిలియన్ మార్క్ ని దాటేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయగా సింగపూర్, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ అండ్ యూరోప్ కంట్రీస్ మొత్తం కలుపుకుంటూ ఓవర్సీస్ లో $3.23 మిలియన్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. రూపీస్ లో 25 కోట్ల పై మాటే. ఒకప్పుడు తమిళనాడులో 25 కోట్ల గ్రాస్ రావడం అంటే చాలా పెద్ద ఫీట్. అలాంటిది రజనీ క్రియేట్ చేసిన ఓవర్సీస్ మార్కెట్ లో అడుగులేసుకుంటూ యంగ్ హీరోస్ కూడా ఇప్పుడు ఈ మార్క్ ని అందుకుంటున్నారు. లైనప్ ని సరిగ్గా ప్లాన్ చేశాడంటే మాత్రం ప్రదీప్ రంగనాథన్ కి కాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ అండ్ మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎన్టీఆర్ నీల్ మూవీ రీసెంట్ గా స్టార్ట్ అవగా రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని బయటికి వదిలారు. సినిమా కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉండబోతుందట. హై వోల్టేజ్ గా ఉంటూ ఇంటర్నేషనల్ గా రఫ్ ఆడించబోతుందని చెప్తున్నారు. పుష్ప 2 ఈవెంట్ లో కూడా ఒకసారి ఇదే వర్డ్ యూజ్ చేశారు. అసలు సినిమా ఎక్కడికి వెళ్తుందో కూడా అంచనా వేయలేమని. కట్ చేస్తే ఆ మూవీ 1700 కోట్ల పైన గ్రాస్తో ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి స్కై ఇస్ ద లిమిట్ అనే హైప్ ని ఇస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి నీల్ లాంటి డైరెక్టర్ దొరికితే ఎలా ఉంటుందో లాస్ట్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఇప్పటికే ఎన్టీఆర్ 7 హిట్స్ తో ఉండగా ఇప్పుడు వార్ 2 అండ్ నీల్ మూవీ కూడా హిట్ అయిందంటే మాత్రం ట్రిపుల్ హ్యాట్రిక్ ని సొంతం చేసుకోవడం పక్కా. ఇదే గనక జరిగితే ఈ జనరేషన్ టైర్ 1 హీరోస్ లో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన ఫస్ట్ హీరోగా నిలుస్తాడు జూనియర్ ఎన్టీఆర్. నిన్న భారీ హైప్ అండ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ప్యారడైజ్ గ్లిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మించే రేంజ్ లో పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఈ వీడియో చేసే టైంకి 20 అవర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ గ్లిమ్స్ ఈ 20 అవర్స్ లోనే టైర్ 2 హీరోల అందరి రికార్డ్స్ ని దాటేస్తూ టాలీవుడ్ మోస్ట్ వ్యూవర్డ్ గ్లిమ్స్ లిస్ట్ లోకి చేరి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. లైగర్ మూవీ పూరి హైప్ వల్ల 15.9 మిలియన్ల వ్యూస్ ని 24 అవర్స్ లో అందుకుంటే ఈ గ్లిమ్స్ ఏకంగా 16 అవర్స్ లోనే దాన్ని బ్రేక్ చేస్తూ దుమ్ము లేపగా ఇప్పటికే 17 మిలియన్ కి పైగా వ్యూస్ తో దేవరా, గుంటూరు కారం అండ్ పుష్ప 2 గ్లిమ్స్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో ఇప్పటికే ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ని బీట్ చేసినట్టే. ఇక గ్లిమ్స్ అనే దాన్ని పక్కన పెడితే రీసెంట్ గా సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కింగ్డమ్ టీజర్ 24 అవర్స్ లో ఎంత నెంబర్ అయితే పెట్టిందో దాన్ని హిట్ 3 టీజర్ బీట్ చేస్తే ఈ రెండింటిని బీట్ చేసింది ప్యారడైజ్ గ్లిమ్స్. అలా వదులుతున్న ప్రతి కంటెంట్ తో కూడా ఒక స్టెప్ ముందుకెళ్తున్నాడు నేచురల్ స్టార్. ఏమాత్రం హిట్ 3కి పాజిటివ్ టాక్ వచ్చినా టైర్ 2 హీరోల పరంగా ఫస్ట్ టైం 100 కోట్ల షేర్ కొట్టడం పక్కా. మరి ఈ మార్క్ ని ఫస్ట్ నాని ఎందుకుంటాడో లేక విజయ్ ఎందుకుంటాడో చూడాలి. ఎవరు కొడతారనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హిట్ టాక్ వస్తే కింగ్డమ్, హిట్ 3 అండ్ ప్యారడైజ్ డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.